కొండా లక్ష్మణ్ బాపూజీ స్ఫూర్తితో రాజ్యాధికారాన్ని బహుజనులకు చేరువ చేద్దామన్నారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. బాపూజీ జీవితాన్ని అందరూ ఆదర్శంగా తీసుకుని బహుజన రాజ్యాధికారం కోసం ఉద్యమించాలన్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ గుజ్జ సత్యం. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఘనంగా నిర్వహించింది. బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఆర్ కృష్ణయ్య నేతలు. జయంతి ఉత్సవాలను జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా జరుగుతుంది. మహాత్మా కొండా లక్ష్మణ్ బాపూజీ ఒక గొప్ప నాయకుడు. ధైర్య సాహసాలకు, నిబద్ధతకు, నీతికి, అంకితభావం పట్ల అంకితభావం కలిగినటువంటి గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జీవితాంతం బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల కోసమే పోరాటం చేసినటువంటి మహానుభావుడు. అంతేకాదు ఆయనకు 2 లక్ష్యాలు ఉండే. ఒకటి, బీసీలకు రాజ్యాధికారం కావాలి. ఈ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు బీసీలు ముఖ్యమంత్రి కావాలి. అదే ఈ స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు అయింది. ఈ రాష్ట్రానికి 32 మంది ముఖ్యమంత్రులు అయ్యారు, 17 మంది రెడ్లు అయ్యారు, 6 సార్లు కమ్మ సోదరులు అయ్యారు, 3 సార్లు వెనుమ సోదరులు అయ్యారు, 2 సార్లు బ్రహ్మణ సోదరులు అయ్యారు, ఒకసారి కోమటోళ్ళు వైశ్యులు అయ్యారు. 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక్కసారి కూడా మంత్రి పదవి రాలేదా? అనేక మంది బీసీ జాబితాలో ఉన్నటువంటి అనేక కులాలు ఉన్నాయి. గౌళ్ళు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ముద్రాజులు ఉన్నారు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, రజకులు, అనేక విశ్వబ్రహ్మణులు, ఇట్లా తీసుకుంటూ పోతే 130 కులాలు ఉన్నాయి. 130 కులాల లోపల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి నాయకులు ఉన్నారు. ఈ నాయకులకు ఒక్కరు కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి. ఆయన జీవితంలో రాకుండా దొక్కేశారు. తెలంగాణ రావాలనడానికి ఆయన ఒక విజన్ ఉంది. చిన్న రాష్ట్రాలు ఏర్పడితే ముఖ్యమంత్రులు అంటే బలహీన వర్గాలు అవుతారని ఆయన సిద్ధాంతం. ఆ దిశగానే ఆయన వర్కౌట్ చేసాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలకు తగ్గట్టు నేను ఆయనతోటి దాదాపు 76 నుంచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో లా కాలేజీ ప్రెసిడెంట్ ఉన్నప్పటి నుంచి నాతోటి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన ప్రతిసారి కృష్ణయ్య నువ్వు ఎప్పుడు స్కాలర్షిప్లు కావాలి, హాస్టల్ కావాలి, గురుకులాలు అట్లా కావాలని అంటావు. ధర్నాలు రోడ్ల మీద టెంట్లు వేసి కూర్చుంటావు, లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. అదే అధికారం వచ్చి ముఖ్యమంత్రి సీట్ మీద కూర్చుంటే సంతకాలు పెట్టి ఆర్డర్లు ఇస్తారు మనోళ్ళు. కాబట్టి బీసీలు ముఖ్యమంత్రి కావాలని పోరాడు, నువ్వు నీ శ్రమ అంతా దానికి వెచ్చించని చెప్పి ఇన్స్పైర్ చేసినటువంటి ఉద్యమ నాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 3 తరాలకు చెందిన ఉద్యమకారుడు. ఆయన తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలిదశ ఉద్యమం, అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్న గొప్ప త్యాగధనుడు. అలాగే 1969 సంవత్సరంలోనే ఆయన తెలంగాణ కాంక్ష కొరకు, తెలంగాణ సాధనలో భాగంగా తనకున్న మంత్రి పదం త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారు. మరి అలాంటి గొప్ప త్యాగశీలి ఆనాడు కలలు కన్న భౌగోళిక తెలంగాణ అయితే సాధించాం, కానీ ఆయన కలలు కన్న సామాజిక తెలంగాణ ఇంకా కలగానే మిగిలిపోయింది. ఆ కళను సాధించడం కోసం ఆర్ కృష్ణయ్య గారు గత 2 రోజుల క్రితమే తనకున్న జాతీయ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తునప్రాయంగా త్యాగం చేసి బీసీ ఉద్యమానికై బీసీ శ్రేణులందరినీ కూడా నడుం కట్టి ముందు తీసుకెళ్లడానికి అన్న రాజ్యసభ